హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి స్టిచ్చింగ్స్ అండ్ ఆరి వర్క్స్. ఎలా ఉన్నారండి? మీరంతా అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. వీడియోలో మీకు ఈ శారీ కుచ్చులు ఏ విధంగా నేను వేసానో చూపిస్తానండి. స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా చెప్తాను. ఎక్కడ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా అసలు కుచ్చులు అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇలా నేను శారీలో ఉన్న 2 కలర్స్ కూడా సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. జరీ కలరు అండ్ శారీ కలరు. నెక్స్ట్ వచ్చి కట్ దనాస్ అండి. ఇవి వైట్ కట్ దనాస్ తీసుకున్నాను. అలానే 2 స్ట్రాండ్స్ నీడిల్కి ఇలా కట్ దనాస్ ఎక్కించుకొని ఉంచుకోవాలి. పర్ల్స్ కూడా ఇలా ఎక్కించుకొని ఉంచుకోవాలి. మీకు ఇప్పుడు ఏమేమి చేసుకోవాలో మనం రెడీగా అవన్నీ మీకు చెప్తున్నాను. ఇలాగే నీడిల్, ఒక పెద్ద నీడిల్ ఒకటి ఉంచుకోవాలి సిల్క్ థ్రెడ్ ఎక్కించుకోవడానికి. అలానే సింగిల్ స్టాండ్ జరీ థ్రెడ్ ఎక్కించుకున్న నీడిల్ ఒకటి కావాలి. కాటన్ థ్రెడ్ శారీ కలర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో అది 4 స్ట్రాండ్స్ ఎక్కించుకునే నీడిల్ ఒకటి రెడీగా పెట్టుకోవాలండి. ఇలా మనం రెడీగా పెట్టేసుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు చక్క వేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ చూడండి, ఇది 20 స్ట్రాండ్స్ చిన్న కుచ్చులకు అనమాట. అలానే ఈ పెద్ద కుచ్చులు, చిన్న కుచ్చులకు చూపించాను కదా, పెద్ద కుచ్చులకి అయితే వైట్ అండ్ గ్రీన్, ఈ 2 పెద్ద కుచ్చులు, చిన్నవైతే ఓన్లీ గ్రీనే అన్నీ. 20 స్ట్రాండ్స్ థ్రెడ్ చుట్టుకోవడానికి ఏదైనా దలసరిగా ఉన్న అట్ట ఏదైనా తీసుకోవాలి. ఇలా 3 ఇంచెస్ తీసుకున్నాను. అదే పెద్ద పెద్ద కుచ్చులు వేయడానికంటే 70 స్ట్రాండ్స్ చుట్టడానికి అయితే 3.5 ఉండేది తీసుకున్నాను. ఇది చిన్న కుచ్చులకి, ఇదైతే పెద్ద కుచ్చులకి అని తీసుకున్నాను. చూడండి, ముందుగానే మనం ఇలా ఇన్ని స్టాండ్స్ 20 స్టాండ్స్ కూడా చుట్టుకొని చివరిన గమ్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇవి ఎగిరిపోకుండా ఉంటాయి, ప్లస్ నీడిలో కూడా ఈజీగా మనకి ఎక్కుతాయి అన్నమాట. అలా రెడీగా ఉంచేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, కుచ్చుకి గ్యాప్ ఎంత రావాలో చూపిస్తున్నాను నేను. ఒక కుచ్చుకి ప్లస్ నెక్స్ట్ కుచ్చుకి గ్యాప్ అయితే 1/2 ఇంచ్ ఉండాలండి. కానీ ఈ కుచ్చులో పైన కట్దనాస్ 2 వీ షేప్లో వచ్చాయి కదా, ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ అయితే 1 సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా పైన బరువు ఏదైనా పెట్టుకోండి. ఇలాగా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. అర్థమైంది కదా? కుచ్చుకి గ్యాప్ ఏమో హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోండి. ఈ కట్దనాస్ 2 వీ షేప్లా కనబడుతున్నాయి కదా, ఆ మధ్య గ్యాప్ ఏమో 1 సెంటీమీటర్ ఉండేలా చూసుకోండి. తర్వాత ఈ కాటన్ థ్రెడ్ ఎక్కించుకున్న నీడిల్ ఏదైతే ఉందో మీరు చూసారు కదా, అలా ఇలా అడుగు నుండి ఇలా పెట్టుకొని ఇలా లాగండి. ఇది అంచనాగా 4 ఫింగర్స్ ఇలా పెట్టుకొని చూసుకుంటే సరిపోతుంది మనకి ముడి వేసుకోవడానికి. ఇలా కట్ చేసుకోండి. ఫస్ట్ ఒక కుచ్చుకి ఇలా 2 ఎక్కించేసుకోవాలి. ఇలా కాటన్ థ్రెడ్ వేసుకున్న తర్వాత వీటికి కట్ దనాస్ ఎక్కించుకోవాలి. కట్ దనాస్ ఎక్కించుకోవడానికి ఏం చేయాలంటే 2 స్ట్రాండ్స్ ఉన్న దారాన్ని ఇలా ఈ నీడిల్కి ఈ విధంగా ఎక్కించుకోవాలి. చివరిలో ఇలా జాయింట్ ఉండేలా చూసుకోవాలి. చూడండి, ఇలా జాయింట్ ఉండేలా చూసుకుంటే మనకి ఈజీగా ఈ కట్దనా అన్నది కాటన్ థ్రెడ్కి ఎక్కించవచ్చు అనమాట. ఇలా మధ్యలోకి పెట్టుకోకూడదు, ఇంత అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. లాస్ట్లో చివరికి ఒక 1/2 ఇంచ్ ఉండేంతవరకు ఇక్కడ వరకు పెట్టుకొని ఇలా లాగామంటే మనం ఆ కాటన్ థ్రెడ్లోకి ఈ కట్దనా అనేది ఎక్కేస్తుంది. చూడండి ఇలా. అందుకని మనం థ్రెడ్ అనేది ఇలా చివర్లో ఇలా ఉండేలాగా చూసుకోవాలి, కటింగ్ రాకూడదు. చెప్పాను కదా, 2 స్ట్రాండ్స్ కలిపి నీడిల్కి ఎక్కించుకున్నారంటే ఎండింగ్లో ఇలాగే ఉంటుందండి. సేమ్ పర్ల్స్ కూడా అలాగే ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి కలిపేసి ఒక పర్ల్ అనమాట. ఇలా మధ్యలో కాకుండా ఈ చివరికి ఎక్కించుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా చివరికైతే ఈజీగా పైకి ఎక్కేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక ఆర్డర్లో వేసేటట్లయితే ఇప్పుడు ఒక పెద్ద కుచ్చు రావాలి కాబట్టి ఇలా విడగొట్టుకొని మళ్ళీ ఇంకో 2 కట్దనాస్ వీ తిరగబడినట్టుగా వేసుకోవాలి. పైనేమో వీలా వేసాం కదా, పైన 2 కట్దనాస్ వేసాం. అలానే కింద కూడా ఇలా విడగొట్టి 2 కట్దనాస్ ఎక్కించుకోవాలి. ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ సైడ్ ఇంకొకటి ఎక్స్ట్రాగా ఎక్కించుకోవాలి, ఏదో ట్రయాంగిల్లా రావడం కోసం అనమాట. ఇప్పుడు ఇది ఇలా ముడి వేస్తే ఈ 2 జత చేసి ట్రయాంగిల్లా వస్తుంది. ఒకటి 2 కుచ్చులు వేసేటప్పుడు కొంచెం స్లోగా అనిపిస్తుంది మనకి, చేతికి అలవాటు అయిపోయాక ఫాస్ట్గా వేసేసుకోవచ్చండి. ఇలా 2-3 సార్లు ముడి అన్నది పెట్టేసుకోవాలి.
ఇలా ముడి పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇది 3.5 ఉందనమాట. నేను పెద్ద సైజు కుచ్చు కోసం, అంటే సిల్క్ థ్రెడ్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదనమాట. మీరు కానీ ఈ సైజెస్లో ఏదైనా అట్ట తీసుకొని చుట్టుకున్నారంటే సిల్క్ థ్రెడ్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. చూడండి, ఇలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను మీకు. 70 రౌండ్స్ వేసాను నేను దీనికి. అంటే 3.5 వెడల్పున్న అట్ట ఏదైనా తీసుకోండి, దానికి 70 టైమ్స్ రౌండ్ చుట్టండి. అది అలా కట్ చేసుకున్న తర్వాత ఎండింగ్లో ఇలా గమ్ పెట్టుకున్నారంటే నీడిల్కి ఎక్కించడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, నీడిల్కి 1, 2 ఎక్కకపోయినా మనం ఇలా లాగేసరికి అవి వచ్చేస్తాయి. ఇలా సగానికి లాక్కోండి నీడిల్ నుండి. ఎక్కడ సిల్క్ థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వదు. మీరు ఇలా 3.5 పెట్టుకోండి, కరెక్ట్గా వస్తుంది. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా లాగేసి వెంటనే వేసేయడం అలా కాదండి, ఇలా సర్దుకోవాలి. లోపల ఉన్న మన శారీ కలర్ థ్రెడ్ ఉంది కదా, అది కనబడకుండా ఈ వైట్కి ఇలా నీట్గా 1, 2, 3 సార్లు మనం సర్దుకున్నామంటే అంత చక్కగా సమానంగా వస్తాయి. ఆ తర్వాత నీడిల్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుని ఇంకొకసారి ఇలా లాక్కొని పక్క నుండి గ్రీన్ థ్రెడ్ అనేది కనబడకుండా చక్కగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు సిల్వర్ జరీ సింగిల్ స్ట్రాండ్ ఎక్కించుకున్నాం కదా, అది 2 కలిపేసరికి డబుల్ స్ట్రాండ్ అవుతుంది. ఇలా అడుగు నుండి పైకి లాక్కొని ఇందులో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని కొంచెం గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు జారిపోకుండా చూసుకోవాలి, టైట్గా లాగాలన్నమాట. ఒక 4 టైమ్స్ టైట్గా ఇలా చుట్టేసుకోండి. ఇలా చుట్టేసిన తర్వాత 4 టైమ్స్ నార్మల్గా చుట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే నీడిల్ మీదకి దారం వేసుకోవాలన్నమాట. ఇలా అడుగు నుండి నీడిల్ పెట్టుకుని పైనుండి నీడిల్ పైకి దారం వేస్తే ఒక ముడిలా పడిపోతుంది. ఇలా 4 టైమ్స్ ఇలా ముడిలా పెట్టేసుకున్న తర్వాత అడుక్కి నీడిల్ని దించేసుకోండి. ఇలా స్ట్రాంగ్గా ఉంటుందండి, ఇలా వేసుకుంటే అసలు ఊడమన్నా ఊడదు. ఇలా అడుక్కి లాగేసుకొని ఈ వైట్ కుచ్చులతో సమానంగా ఈ జరీ థ్రెడ్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా 2 లైన్స్ వరకు సైజ్ చూసుకొని ట్రిమ్ చేసేసుకోండి. అంటే మన వేలికి 2 గీతలు పొడుగు వరకు నేను పెద్ద కుచ్చులు పెట్టాను అనమాట. నెక్స్ట్ వచ్చి సెకండ్ కుచ్చుకు కూడా సేమ్ ఇలానండి. ఇలా 4 వేళ్ళు వెడల్పు వరకు ఈ గ్రీన్ థ్రెడ్ని ఉంచుకొని 4 స్ట్రాండ్స్ ఎక్కించుకోవాలని చెప్పాను కదా నీడిల్కి. ఈ డబుల్ అయ్యేసరికి 8 స్ట్రాండ్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటికి చెరొక అడ్డాన ఎక్కించుకోవాలి. ఇలా మధ్యలో నుండి పెట్టకండి, ఇలా చివరకు పెడితే మనకి ఈజీగా ఎక్కేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక పోల్ అనేది ఎక్కించాలి. ఇలా ఇలా ఈ చివరికి పెట్టుకోండి, ఈజీగా ఎక్కేస్తుంది. అంతే. ఇప్పుడు ఈ 8 స్ట్రాండ్స్ని ఇలా సగానికి తీసుకొని ముడి పెట్టేసుకోండి. ఈ ముడి ఎంత లూజ్లో ఉండాలంటే నీడిల్ దూరాలన్నమాట. అంటే ఇక్కడ ఒక కుచ్చు పెడతాము, స్మాల్ కుచ్చు, దానికోసం నీడిల్ పెట్టి మీకు చూపిస్తున్నాను. అంత కొంచెం లూజ్గా ముడి అనేది వేసుకోండి. ఆ ముడితో పాటు ఇంకో 2-3 ముళ్ళు వేసుకున్నారంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అలా వేసుకుని ఇప్పుడు నీడిల్కి ఎక్కించుకోవాలి. ఈ 20 స్టాండ్స్ ఉన్నాయి కదా, చూడండి, ఇది 20 స్టాండ్స్. అది మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఈ 3 ఇంచుల వెడల్పున్న అట్టతో ఏదైనా తీసుకోండి. ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి 1 రౌండ్ అనమాట. ఇలా ఒక 20 తీసుకొని కట్ చేసుకోండి. తర్వాత ఎడ్జ్లో కొంచెం గమ్ పెట్టుకుంటే నీడిల్కి ఈజీగా ఎక్కేస్తుంది. నీడిల్కి ఇలా సగానికి లాక్కొని ఆ నీడిల్ని మనం ముడి పెట్టాం కదా పోల్ కింద, ఆ కొంచెం చిన్న గ్యాప్లా వస్తుంది. ఆ గ్యాప్ నుండి ఈ నీడిల్ని లాగారంటే మనకి స్మాల్ కుచ్చు అనేది రెడీ అయిపోతుంది. ఈ థ్రెడ్ ఎక్స్ట్రా కాటన్ థ్రెడ్ ఉంది కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని నీడిల్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు జరీ ఎక్కించుకున్నాం కదా మనం, సింగిల్ స్టాండ్ జరీ ఎక్కిస్తే మనకి డబుల్ స్టాండ్ అవుతుంది. దాన్ని ఇలా అడుగు నుండి తీసుకొని పైకి ఒక 4 టైమ్స్ ఏమో నార్మల్గా చుట్టేయండి. తర్వాత ఒక 4 టైమ్స్ ఏమో నీడిల్ మీదకి దారం వేసినట్టు చుట్టేసి అడుగు నుండి నీడిల్ని బయటికి లాగేసుకోండి. అంటే పైనుండి అడుక్కి దించాలన్నమాట. అప్పుడు మనకి నీట్గా కనబడకుండా ఉంటుంది, అడుక్కి వెళ్ళిపోయి ఉంటుంది జరీ థ్రెడ్ అనేది. ఆ తర్వాత ఇలా ఒక గీత వరకు కుచ్చుని ట్రిమ్ చేసేసుకోండి. ఇంతేనండి. ఇలాగే ఆల్టర్నేట్గా వేసేసుకోవాలి. స్మాల్ కుచ్చులన్నీ కూడా గ్రీన్ కలర్ వేసాను.
వైట్ అండ్ గ్రీన్ ఏమో పెద్ద కుచ్చులు ఆల్టర్నేట్గా వేసాను. మన ఇష్టం అండి, మనం కలర్ కాంబినేషన్ మనం కూడా చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు స్మాల్ కుచ్చులన్నీ వైట్ వేసుకోవచ్చు, ఈ కిందవన్నీ కూడా గ్రీన్ వేసుకోవచ్చు, అలా కూడా మనం మార్చుకోవచ్చు. నచ్చిందండి? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.